హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్షి వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది అసలు నా హెల్త్ అయితే ఏం బాగాలేదు. చాలా ఎక్కువగా ఫీవర్ ఉంది అండ్ కోల్డ్, బాడీ పెయిన్స్, ఫుల్గా కాఫ్, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా అసలు ఏం బాగాలేదు హెల్త్. ఇంకా అందరికీ ఉన్నాయి ఇంట్లో కూడా. పాప మాత్రం కొంచెం బాగానే ఉంది కానీ మా ఆయనకి లైట్గా కోల్డ్ ఉంది. బాబుకి స్టార్ట్ అయింది ఫస్ట్ కోల్డ్. ఈ మనకు రీసెంట్గా వర్షం పడి ఇప్పుడు మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా, సో అందువల్ల అనుకుంటా అందరికీ స్టార్ట్ అయిపోయినాయి. పాపం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే డిఫరెంట్గా ఉండే వైరసెస్ అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయంట. సో పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూడండి. ఆడుకుంటారు కదా బయటికి వెళ్ళడానికి, మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పండి ఇంటికి వచ్చి రాగానే. అండ్ నెట్ అయితే యూజ్ చేయండి, మస్కిటో నెట్ కనుక మ్యాక్సిమం ఇలాంటివి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం హాస్పిటల్కు అడ్మిట్ అయితే అందులో పెట్టే అమౌంట్లో ఒక 20% కూడా కాదు మనం ఇంట్లో తీసుకునే కేర్. సో అంతే కదా, నేను ఏమైనా తప్పుగా చెప్పానా? నేనైతే ఇలానే చేస్తాను. అలా చేసినా కూడా సిక్ అవుతున్నామంటే ఇంకా అది అంతే, అప్పుడప్పుడు అయిపోతాం. ఇంకా నేనైతే చాలా రోజులు అవుతుంది నాకు కోల్డ్ అవ్వక. సో ఇది కూడా మంచిగా బాడీలో ఉండేదన్న వేస్టేజ్ ఉంటే వెళ్ళిపోతుందిలే, ఫ్రీగా ఉంటుందిలే అని అనుకుంటా. కానీ నా కోల్డ్ అయితే మాత్రం మామూలుగా కాదు, చాలా అంటే చాలా హెవీగా అవుతుంది. ఇంకా ఫీవర్ కూడా చాలా రోజులకి ఇప్పుడు వచ్చింది అండ్ చాలా హెవీగా కూడా వచ్చింది. మా ఆయన మిరియాలతోనే చేయమని అన్నాడు చికెన్. కాకపోతే ఇంకా పిల్లలు తింటారో తినరో అని చెప్పి మిరియాలు కదా, నాకు ఆ స్మెల్ చూస్తేనే ఎట్లా అనిపించింది, చేయలేదు. నార్మల్గానే చేసిన, అట్లయినా తింటారు కదా కడుపు నిండా అని చెప్పి. ఇంకా మేము బయటికి వెళ్ళే పని ఉందండి. ఇవాళ సండే కదా, అందరికీ హ్యాపీ బోనాలు. సో పిల్లలకైతే హాలిడే అండ్ బోనాలు కూడా మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నారు. నిన్నటి నుండి డెకరేషన్స్, సాంగ్స్ భలే చేస్తున్నారు. నాకైతే వెళ్ళాలని చాలా ఉంటుంది కానీ ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది, అది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేకపోతున్నాం, హెల్త్ కూడా బాగాలేదు. ఇంకా పిల్లలని తీసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టమైపోతుంది. సో మేమైతే బయటికి వెళ్ళాలి ఇంకా లంచ్ చేసిన తర్వాత. చెప్పాను కదా రాఖీ షాపింగ్ చెయ్యాలి, రాఖీ వీడియోస్ రాబోతున్నాయి చూడండి, షాపింగ్ వీడియోస్ అని. సో రాఖీ కోసమే షాప్ పెట్టడానికి మేమైతే రాఖీలు అయితే షాపింగ్ చేయడానికి వెళ్ళాలి. మేము ఎవ్రీ ఇయర్ రాఖీ షాప్ అనేది పెడతామండి అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఆయనైతే మా పెళ్ళి అవ్వక ముందు నుంచి షాప్ పెట్టేవాడు ఎవ్రీ ఇయర్. సో అదొక సోర్స్ అన్నట్టు. ఒక 2-3 డేస్ కష్టపడితే బెటరే కదా. ఒక 2-3 డేస్ మనం మన టైం స్పెండ్ చేసి మనం కొంచెం కష్టపడితే మనకి ఎంతో కొంత మార్జిన్ అయితే ఉంటుంది కదా, జస్ట్ ఆ హోప్తోని అంతే. ఇంకా దేనికో ఒక దానికైనా యూజ్ అవుతాయి కదా, పిల్లలకైనా దేనికైనా. కాకపోతే కష్టపడాలండి, కష్టపడింది ఏది రాదు. మనం ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెడితేనే ఏది ఇచ్చారు. మనం ఇక్కడ సెలెక్షన్ చెయ్యాలి, మంచివి తీసుకోవాలి, మన టైం అంతా దాని మీద స్పెండ్ చేయాలి. చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి మనం బయటికి. నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్తున్నా కాబట్టి, ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని ఇంట్లో వదిలేసి వెళ్ళలేము. సో వాళ్ళని తీసుకొని వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ సెట్ చేసుకోవాలి. ఆ 2-3 డేస్ 24 అవర్స్ అని ఏం చెప్పాను కానీ అట్లీస్ట్ 18 అవర్స్ అయితే మనం స్పెండ్ చేయాలి కదా డే అంతా కిడ్స్ని చూసుకుంటూ కూడా. అదేమంతా ఈజీ ఏం కాదు. సో కష్టపడితేనే ఖచ్చితంగా ₹1 అనేది మనకు కనబడుతుంది. నేనైతే అది బాగా నమ్ముతా. సో ఇంకా చూడండి, టెంపుల్స్ దగ్గరనైతే ప్రతి ఒక్క దగ్గర బోనాలు అయితే తీస్తున్నారు. మంచిగా రెడీ అయ్యి వచ్చిండ్రు ఒక్కొక్కరిని. నేనైతే అందరూ చూసుకుంటూనే ఉంటున్నా, వాళ్ళందరూ ఇంత బాగా రెడీ అయ్యిండ్రు చూడని చెప్తూనే ఉన్నా మా ఆయనకి. ఇంకా నేనే ఫుల్గా ఫీవర్, కోల్డ్, ఇంకా నాకే అసలు ఏం బాగాలేదు. ఇది మటన్ మార్కెట్ అండి. ఇంకా ఈ మార్కెట్లోనైతే అసలు కాలే పెట్టరాదు, అంత హెవీగా ఉన్నారు జనాలు అయితే. ప్రతి ఒక్కరు ఒక్కొక్క మేక తీసుకెళ్తున్నారు. ఇక్కడ భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ గుర్తుందా అండి? అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, చాలా ఫేమస్ అమ్మవారి టెంపుల్. అండర్ గ్రౌండ్ ఉంటుంది అమ్మవారు. మనం చుట్టూ ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. బాగుంటుందట. అసలు ఒకసారి కూడా వెళ్ళలేదు, కార్నర్లోనే ఉంటుంది కానీ మా ఆయన అక్కడ ఆపడు అసలు బైక్. ఇంకా రాఖీ దగ్గరకు వచ్చేసినామైతే రాఖీ షాపింగ్ చేయడానికి. వీళ్ళ దగ్గర మొత్తం నేనైతే క్లిప్స్ అయితే తీయలేదండి, ఎందుకంటే వాళ్ళది కూడా షాపు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి, వాళ్ళు లేనప్పుడు కొన్ని, ఉన్నప్పుడు కొంచెం తక్కువ టైం మాత్రమే తీశాను. ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తా ఏమేమి తీసుకున్నా, ఎలాంటి రాఖీస్ అని. సో ఈ రాఖీలు గుర్తున్నాయా మీకు? మన చిన్నప్పుడు రాఖీ అంటే చాలు, అసలు నాకైతే ఇవే గుర్తొస్తాయి రాఖీలు అంటే. కానీ ఇంకా అప్పుడు వచ్చిన మోడల్స్ వేరు, ఇప్పుడు కొంచెం వాటినే డిఫరెంట్గా ఎలివేట్ చేసి కొంచెం డిఫరెంట్ వర్షన్లు తీసుకొస్తున్నారు. కానీ అదే షైనింగ్, అవే రాఖీలు బాగా అనిపిస్తాయి. ఇవి కట్టుకుంటేనే చేయి నిండా ఉంటుంది కదా రాఖీ, మంచిగా అనిపిస్తుంది. రాఖీ ఫీలింగ్ వస్తుంది ఈ రాఖీతోనే. మనం ఇప్పుడు సిల్వర్ అని అదని ఇదని పెండెంట్ అని యాంటిక్ అని ఏదో ఒకటి డిఫరెంట్గా కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ
పెట్టే మనసు, మనం కట్టే మనసు మనం క్లీన్‌గా ఉంటే సరిపోతది ఏమంటారు? కాకపోతే అట్లా ఏం చూడరులేండి. ఏది బాగుంది రాఖీ అనే చూస్తారు ఎవ్వరైనా గూడా. సో, అట్లా అలవాటయిపోయిండ్రు జనాలు, ఏం చేస్తాం. సో, చాలా పెద్ద షాప్ ఇది. మళ్ళీ మనకు మంచిగా ఓపికగా చూపిస్తారు ప్రతి ఒక్కటి. అంటే హోల్సేల్ షాప్ కదా, వాళ్ళు ఫాస్ట్‌గా అయిపోతే ఇంకా కస్టమర్స్ వస్తారు, వాళ్ళని చూసుకోవాలన్నట్టుగా కాకుండా చాలా ఓపికగా చూపిస్తారు. అన్ని షాపుల్లో అట్లా చూపించరండి. మేమెళ్ళే షాప్ మాత్రం. ఈ షాపులో లాస్ట్ ఇయర్ గూడా మేము షాపింగ్ చేశాము. చాలా ఓపికగా చూపించారు అప్పుడు గూడా. ఇంకా ఈ రాఖీస్ అయితే మనం ఓన్‌గా ప్యాకింగ్ చేసుకోవాలి. ఇలాంటివి కొంచెం వర్క్ అనేది ఉంటది దీంట్లో. ఇంకా వాటిల్లో గూడా ఉంటది గానీ, వీటిలో కొంచెం ఎక్కువ ఉంటది. కాకపోతే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంది. అన్నీ బాగున్నాయి. చూస్తే అన్నీ చూడాలనిపిస్తది గానీ, మన బడ్జెట్ వరకే కదా మనం తీసుకోగలము. ఇంకా మా పాప అయితే అక్కడ నాకు కెమెరా రాఖీ కావాలని ఏడుస్తుంది. మా ఆరుష్‌కి లాస్ట్ ఇయర్ కట్టిందన్నట్టు కెమెరా రాఖీ. ఆ కెమెరా ఎక్కడనో పడిపోయింది ఇంట్లో. అయితే నాకు గూడా అలాంటి రాఖీ కావాలని ఏడుస్తుంది. అక్కడ అన్ని రాఖీలను చూసేసరికి మా పిల్లలకేమో గానీ, మా పాపకైతే మొత్తం టెంప్ట్ అయిపోతుంది. ఇది నాకు నేను కట్టుకుంటా, ఇది నేను కట్టుకుంటా అని అడుగుతూనే ఉంది. ఇంకా బిల్లింగ్ సెక్షన్‌కైతే వచ్చేసినాము. అయితే కొన్నే తీసుకున్నాము ఈ షాప్‌లో. ఇంకా కొన్ని డిజైన్స్ వేరే దగ్గర ట్రై చేద్దామని చెప్పేసి ఆపేసినాము. ఒక 12,000 వరకు అయితే ఇక్కడ షాపింగ్ చేసినాము. ఇంకా ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా వేరే షాప్ దగ్గర చూడాలి. మనం ఒక షాప్ పెట్టాలంటే ఒకే దగ్గర తీసుకోవద్దండి. మెయిన్ ఏంటంటే ఒక 4, 5 షాపులలో కనుక్కోవాలి. ఎట్లున్నాయి రేట్స్, మోడల్స్ ఏమున్నాయి అని తెలుసుకొని, అయితే డిఫరెన్స్ ఎక్కడ మనకు ప్రైస్ తక్కువ ఉన్నా కూడా క్వాలిటీ బాలేదు అంటే లీవ్ చేయాలి. అదే ప్రైస్ తక్కువ ఉండి క్వాలిటీ కూడా ఓకే అనుకుంటే అట్లా తిరుగుతూనే కదా తెలుస్తుంది. మనం ఒకటే షాప్ దగ్గర ఉండి అదే కరెక్ట్ అనుకుంటే కష్టము. అట్లనే మేము అది కొనుక్కొని వేరే షాపుల దగ్గర కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళినాము. కాకపోతే మేమంత సాటిస్ఫై కాలేదు. ఇప్పుడు మేము తీసుకున్న షాప్లో మనకు జీరో అంటే ఒక 2 రూపీస్ నుంచి చూపిస్తారన్నట్టు వాళ్ళ స్టార్టింగ్ రేంజ్ నుంచి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి కొంచెం రోడ్కు ఉంటుంది కదా, మేము తీసుకున్న షాప్ లోపలికి ఉంటుంది. సో దానివల్ల చేంజ్ ఉంటుంది మనీ అనేది. వీళ్ళేంటంటే ప్రైస్ ఎక్కువ చెప్తారు. మనకు తక్కువ ఉన్న ప్రైజెస్‌లో వాళ్ళు చూపించరు, ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి కూడా లాస్ ఉంటుంది కదా. ఎక్కువ ప్రైస్‌లో పెట్టారనుకో మనం అవే తీసుకుంటాం కదా, అవే చూపిస్తే అవే తీసుకుంటాం. సో ఇక్కడ మేము తీసుకున్నాం కొన్ని ఐటమ్స్, కాకపోతే చాలా బాగున్నాయి డిజైన్స్. మరి ఓవర్గా అనిపించింది కాస్ట్. ఇంకా మనకే ఓవర్గా అనిపిస్తే ఇంకా కస్టమర్స్ ఏం కొంటారండి. ఇప్పటికే మనం ఎంత తెచ్చినా కూడా అబ్బా అంత రేటా, ఇంత రేటా అని అడుగుతూనే ఉంటారు. నేను కూడా అడిగేదాన్ని స్టార్టింగ్‌లో. కాకపోతే ఇప్పుడు నేను సెల్ చేస్తాను కాబట్టి తెలిసింది నాకు అసలు దానికి కష్టం ఎంతుంటదనేది. మనం ఊరికే వాళ్ళ షాపుల ముందు కూర్చుంటే అమ్మితే మనం అంత రేటు చెప్తున్నారు, ఇంత రేటు చెప్తున్నారు అనుకుంటాం గానీ, నిజంగా వాళ్ళు పడే కష్టం కూడా ఉంటది. మార్జిన్ చూసుకుంది ఎవ్వరు కానీ ఇవ్వరులేండి. మార్జిన్ ఇప్పుడు శారీ బిజినెస్ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళకు కూడా మార్జిన్ ఉండాలి కదా. వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్టేషన్‌కి కానీ ప్రతి దానికి ఉంటది కదా, చూసుకొనే కదా ఇస్తారు. సో ఇంకా మేమైతే రాఖీలు తీసుకొని డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేసినాము. మా పిల్లలకైతే ఇక్కడ అన్నం వేసిన, ఇంకా కంప్లైంట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఇవే అండి రాఖీస్. ఇప్పుడు చూపిస్తా అని చెప్పా కదా, చూడండి. ఇవే రాఖీస్ టోటల్‌గా తీసుకున్నాయి. ఇంకా తీసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం ఇంకా నెక్స్ట్ వీక్. ఇంకా ఆ రోజైతే టైం అయిపోయింది మొత్తము 6:00 ఏమో అయిపోయింది అక్కడనే. మాకు ఇంటికి వచ్చేసరికి 7 అయిందనుకుంటా. సో ఒక 12,000, 13,000 వరకు అయితే షాపింగ్ అయితే చేసాము. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను బాక్స్లో. మేమేమి ఎలాంటి డిజైన్స్ తీసుకున్నా అనేది. మీకు నచ్చితే చెప్పండి. సో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో నేనైతే మార్జిన్ అంటే ఎంతో కొంత నాకు వచ్చిన దానికంటే మరీ అంత తక్కువకు కాకుండా, మరీ మీకంత ఎక్కువ అనిపించకుండా రీజనబుల్ ప్రైస్కి సెల్ చేయడానికి ట్రై చేస్తాను. మా హస్బెండ్ని అడిగి అది కూడా, ఒకవేళ మీకు నచ్చితే అది కూడా. సో ఇవే అండి రాఖీస్. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు అలా కనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే క్వాలిటీ చాలా బాగుంది. స్టోన్స్ అయితే మంచిగా బ్రైట్గా షైన్ అవుతున్నాయి. అండ్ ఇవైతే చాలా లాస్ట్ టైం కూడా ఇలాంటి మోడల్స్ చాలా అంటే చాలా తీసుకున్నారు. సో ఇంకా యాంటిక్ డిజైన్స్లో ఇట్లా మనం 1 గ్రామ్ గోల్డ్ టైప్, మనం పెండెంట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా, సో అలాంటివి అయితే చాలా తీసుకున్నాం ఈసారి. ఎందుకంటే కొత్త వర్షన్ అవే వచ్చినాయని చెప్పారు. సో మీరైతే రాఖీలు ఇస్తుండండి. నా మాటలతో బాగా బోర్గా అనిపిస్తున్నాయి కదా, రాఖీ అప్పటి నుంచి ఇదే చెప్తుంది ఏమే అనుకుంటున్నారు కదా. ఇంకా రాఖీ వీడియో కాబట్టి రాఖీ గురించి చెప్పాలి, ఇంకేం చెప్పాలి. ఇంకేం లేదండి, ఇంతే. అండ్ ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
అండ్ లైక్ చేస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియో అనేది ఇంకో 2-3కి పుష్ చేస్తుంది అన్నట్టు యూట్యూబ్. సో దానివల్ల నా ఛానల్ కూడా గ్రో కావడానికి చాలా హెల్ప్ అవుతుంది కదా. సో మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు అంత యూజ్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. చిన్న లైక్ ఇవ్వండి, అది మీకు వీడియో నచ్చితేనే. సో ఇంతే, నేనైతే ప్రతి వీడియోకు అడుగుతూనే ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. సో మీకు నచ్చితేనే లైక్ చేయండి, కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే కనుక మీకు నచ్చిన వీడియోస్ నేను తీయడానికి మ్యాక్సిమం నా లైఫ్ స్టైల్ ఇంకా కొంచెం ఎలా చూపించాలి, అంటే ఇలాంటి వేలో కన్వే చేయాలని నేను కూడా థింక్ చేసి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు కొంచెం ఇంకా ఇంట్రోవర్ట్ ఫీలింగే ఉంది నాకు. అమ్మో ఇది చూపిస్తే ఏమనుకుంటారో, ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారో అని ఆ ఫీలింగే ఉంది. ఇంకా అది పోవాలంటే మంచిగా నాకు కూడా సపోర్ట్ కావాలి కదా. అది కూడా మీ నుంచే కావాలి సపోర్టు. నాకు కూడా తొందరగా మానిటైజేషన్ అయిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఇంకా కష్టపడాలి చాలా. నేను కష్టపడతాను, దాంట్లో ఏం తప్పలేదు. కానీ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా అంతే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఏం లేదు, మీరు జస్ట్ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే ఎక్స్పెక్ట్ చేసేది నేను. ఇంకా రాఖీస్ అయితే చూస్తున్నాను, మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ. సో ఇంకా లైటింగ్ అయితే అంతే అండి. ఎక్కువ లైటింగ్ పెడితేనేమో డిజైన్ మనకు కరెక్ట్గా క్లారిటీగా కనబడదు. సో నార్మల్గా ఫాస్ట్గా చూపించేస్తున్నా. చూడండి, బాగున్నాయి డిజైన్స్ కూడా, నాకైతే బాగా నచ్చినాయి. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది డిజైన్స్ అనేవి నేనే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే మనకు చూడగానే తెలుస్తుంది కదా, ఇది తీసుకుంటారు ఇది తీసుకోరు అన్నట్టుగా. అందుకు అట్లా తెలిసిపోయింది. ఇక నాకు కూడా బాగా ఎక్స్పర్ట్ అయిపోతానేమో నేను కూడా రాఖీలు తెలియడంలో. అలవాటు అయిపోయింది అట్లా. టైం అన్నిటిని నేర్పిస్తుంది అంటారు కదండి, నాకు కూడా చాలా నేర్పించింది. నాకు బ్యాక్ 8 years. సో ఈ రాఖీలు అయితే బాగా అనిపిస్తాయి నాకు, చిన్నవి మంచిగా. పెద్ద వాళ్ళు తీసుకుంటారు, ముసలి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ అన్నలకు తమ్ముళ్ళకు కట్టుకోవడానికి. వాళ్ళే హ్యాపీగా అనిపిస్తుంది. బాగా వాళ్ళే అడుగుతారండి ఇలాంటి రాఖీస్ ఉన్నాయా అని. రాఖీ అంటే ఇదే అంటారు. ఇంకా మనం అన్ని డిఫరెంట్ ఇక కిడ్స్ ఇంకా మామూలుగా ఉంటారు ఆ కిడ్స్. బెల్ట్ రాఖీలు, వాచ్ రాఖీలు, లైట్ రాఖీలు అని చెప్పేసి ఇంకా కొన్ని ప్యాకింగ్ చేయాల్సినవి కూడా తీసుకున్నాం. ప్లీజ్ ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.